ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తనదైన రీతిలో సేవలనందిస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని ఫైల్స్ ని తిరగేసి చూస్తున్న పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం పేద ప్రజలకు ఎలాంటి అభివృద్ధికరమైన పనులను చేయలేదని ఆయన ఇప్పుడు ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఓజీ ఓజీ అంటూ అరిచారు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఇప్పుడు మనకు సినిమాలు చేసే టైం ఉందంటారా అంటూనే నిన్ను ఎన్నుకున్నందుకు కనీసం రోడ్లపై ఉన్న గుంతలు కూడా పూడ్చలేదు కదా అని జనం తిడతారు. మనం ఓజీ అంటే వాళ్ళు క్యాజీ అంటారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటూనే అవకాశం దొరికినప్పుడు ఓ 2-3 రోజులు సినిమా షూటింగ్ చేస్తానని ప్రొడ్యూసర్స్ కి చెప్పానని, అలాగే ఓజీ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని ఆ సినిమా చూడండి చెప్పాడు. ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఇక మీదట కూడా తన సినిమాలు చేయబోతున్నాడనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ఎలక్షన్స్ లో గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమయ్యాయి. ఇక దానికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చిన సమాధానంతో ఆయన అభిమానులందరూ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాలు చేయడేమో అనే నిరుత్సాహానికి గురవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఇదొక ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. ఇక తొందరలోనే ఆయన సినిమా షూటింగ్ లో కూడా పాల్గొని సెట్స్ మీద ఉన్న సినిమాలను తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇక మీదట రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది.